రెండవ తరగతి సంబంధించి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ని ఇప్పుడు మనం చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్, శ్రీకృష్ణ శతకం మకుటం ఏమిటి? ఆప్షన్ ఏ శ్రీ, ఆప్షన్ బి కృష్ణ, ఆప్షన్ సి శ్రీకృష్ణ, ఆప్షన్ డి రామ. శ్రీకృష్ణ శతకం యొక్క మకుటం ఆప్షన్ బి కృష్ణ. సెకండ్ క్వశ్చన్, ఆషాఢం అండ్ భాద్రపదం మధ్యలో గల నెల పేరేమిటి? ఆప్షన్ ఏ కార్తీకం, ఆప్షన్ బి చైత్రం, ఆప్షన్ సి పుష్యం, ఆప్షన్ డి శ్రావణం. ఆషాఢం అండ్ భాద్రపదం మధ్యలో గల నెల శ్రావణం. ఆషాఢం, శ్రావణం, భాద్రపదం. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, మాను అనగా అర్థం ఏమిటి? ఆప్షన్ ఏ చెట్టు, ఆప్షన్ బి కాపాడు, ఆప్షన్ సి మానుట, ఆప్షన్ డి తగ్గుట. మాను అనగా అర్థం ఆప్షన్ ఏ చెట్టు. ఫోర్త్ క్వశ్చన్, భాద్రపద మాసంలో వచ్చే పండుగ ఏది? ఆప్షన్ ఏ హోలీ, ఆప్షన్ బి వినాయక చవితి, ఆప్షన్ సి రంజాన్, ఆప్షన్ డి బతుకమ్మ. భాద్రపద మాసంలో వచ్చే పండుగ ఆప్షన్ బి వినాయక చవితి. ఫిఫ్త్ క్వశ్చన్, కృష్ణుడు అనే అర్థం ఇవ్వని పదం ఏది? ఆప్షన్ ఏ ఏది కాదు, ఆప్షన్ బి నందకుమారుడు, ఆప్షన్ సి శివుడు, ఆప్షన్ డి వాసుదేవుడు. కృష్ణుడు అనే అర్థం ఇవ్వని పదం రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి శివుడు. ఆప్షన్ బి నందకుమారుడు అంటే కృష్ణుడు అని అర్థం. ఆప్షన్ డి వాసుదేవుడు అన్న కృష్ణుడు అని అర్థం. నందకుమారుడు అని ఎందుకంటారంటే కృష్ణుడిని నందమహారాజు అండ్ యశోదల పెంపకంలో వీళ్ళిద్దరూ పెంచిన తల్లిదండ్రులు కాబట్టి కృష్ణుడు వాళ్ళ పెంపకంలో పెరుగుతాడు కాబట్టి కృష్ణుడిని నందకుమారుడు అంటారు. వాసుదేవుడు అని ఎందుకంటారంటే వసుదేవుడు అండ్ దేవకిల సంతానం కాబట్టి 8వ సంతానం కృష్ణుడు కాబట్టి కృష్ణుడిని వాసుదేవుడు అని కూడా అంటారు. సిక్స్త్ క్వశ్చన్, కార్తీకంకు ముందు గల తెలుగు నెల పేరేమిటి? ఆప్షన్ ఏ వైశాఖం, ఆప్షన్ బి ఆశ్వయుజం, ఆప్షన్ సి జ్యేష్టం, ఆప్షన్ డి ఫాల్గుణం. కార్తీకంకు ముందు గల తెలుగు నెల పేరు ఆప్షన్ బి ఆశ్వయుజం. ఈ తెలుగు నెలలు గుర్తుపెట్టుకోవడానికి కోడ్ వచ్చేసి సివిజే ఆస్బా కేఎంపిఎంపి. సివిజే ఆస్బా కేఎంపిఎంపి అని గుర్తుపెట్టుకోవాలి. సెవెంత్ క్వశ్చన్, ఆషాఢంలో స్టార్ట్ అయ్యి శ్రావణంలో ఎండ్ అయ్యే పండగ పేరేమిటి? ఈ క్వశ్చన్ లాస్ట్ ఇయర్ 2026 స్టేట్లో జనవరిలో వచ్చిన క్వశ్చన్. ఆప్షన్ ఏ బోనాలు, ఆప్షన్ బి రంజాన్, ఆప్షన్ సి బతుకమ్మ, ఆప్షన్ డి వినాయక చవితి. ఆషాఢంలో స్టార్ట్ అయ్యి శ్రావణంలో ఎండ్ అయ్యే పండుగ బోనాలు. ఎయిత్ క్వశ్చన్, సాగులో లేని పంట భూమి అనగా ఏమిటి? ఆప్షన్ ఏ పంటలు సాగవుతున్న భూమి, ఆప్షన్ బి పీఠభూమి, ఆప్షన్ సి ఏది కాదు, ఆప్షన్ డి చెలక. సాగులో లేని పంట భూమి అనగా చెలక భూమి. చెలక ఆప్షన్ డి రైట్ ఆన్సర్. నైన్త్ క్వశ్చన్, స్నేహితుడు అనగా అర్థం ఏమిటి? ఆప్షన్ ఏ బిసిడి, ఆప్షన్ బి సఖుడు, ఆప్షన్ సి మిత్రుడు, ఆప్షన్ డి నేస్తం. స్నేహితుడు అనగా అర్థం సఖుడు, మిత్రుడు, నేస్తం. బిసిడి ఆప్షన్ ఏ వచ్చేసి రైట్ ఆన్సర్. 10th క్వశ్చన్, మనం ఇతరుల యందు వైరి కలిగి ఉండరాదు. ఇక్కడ వైరి అనగా అర్థం ఏమిటి? ఆప్షన్ ఏ నేస్తం, ఆప్షన్ బి ప్రేమ, ఆప్షన్ సి శత్రుత్వం, ఆప్షన్ డి ఏది కాదు. ఇతరుల యందు వైరి కలిగి ఉండరాదు, వైరి అనే పదానికి అర్థం ఆప్షన్ సి శత్రుత్వం. ఇవి సెకండ్ క్లాస్లో 10 క్వశ్చన్స్ అండి. నెక్స్ట్ ఇక్కడ ఒక క్వశ్చన్ అడుగుతాను, దానికి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మేదరి సిబ్బి అనే కంచాన్ని ఏ బొంగుతో చేస్తారు? ఏ కర్రతో చేస్తారు? మేదరి సిబ్బి అనే కంచాన్ని ఏ కర్రతో చేస్తారు? ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.